ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. రెండు సరళ రేఖలు, ఒకటి పీక్యూ అండ్ రెండోది ఆర్ఎస్, అవి రెండు కూడా ఓ వద్ద ఖండించుకుంటున్నాయంట. ముందు అది గీసుకుందాం, డయాగ్రామ్ చూడండి. సో రెండు సరళ రేఖలు, ఒకటి పీక్యూ, రెండోది ఆర్ఎస్. అది అయితే వాడు ఏమని ఇచ్చాడు? యాంగిల్ పిఓఆర్. ఇదిగోండి యాంగిల్ పిఓఆర్ అంటే ఇది పిఓ, ఇది ఓ దగ్గర ఖండించుకుంటే ఇక్కడ పెడుతున్నాను, ఓ అని రాస్తున్నానండి. ఇదిగో యాంగిల్ పిఓఆర్. అలాగే యాంగిల్ ఆర్ఓక్యూ, ఇదిగోండి పిఓఆర్ అంటే ఇది, ఆర్ఓక్యూ అంటే ఇది. ఎంత రేషియో ఇచ్చాడు? ఇదేమో 5 భాగాలంట, ఇదేమో 7 భాగాలంట అండి. 5, 7 అవి రెండు కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి. సో దిస్ ఈజ్ 5 and 7 అండి. ఇదేమో 5 భాగాలు, ఇదేమో 7 భాగాలు. కానీ రెండు కలిపితే మొత్తం ఎంత? 180 కదా. 180లో ఎన్ని? 5, 7 12 భాగాలు చేసామనుకోండి. 180ని 12 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 15 సార్లు పోద్ది, ఒక్కొక్క భాగం 15. కాబట్టి 5 భాగాలది ఎంత అవుద్ది? 5 భాగాలది 5 15లు 75. అది 7 భాగాలది ఎంత అవుద్ది? 7 15లు 105. మరి 75 ఎదురుగా మళ్ళీ 75 ఉంటుంది, 105 ఎదురుగా మళ్ళీ 105 ఉంటుంది కదా. సో ఆ యాంగిల్స్ ఏంటండి మనకు వచ్చింది చూసుకోండి. 4 యాంగిల్స్ కూడా మనకు వచ్చేసింది. ఒకటి 75, 105, మళ్ళా 75, మళ్ళా 105. ఇవ్వండి అక్కడ ఏర్పడినటువంటి కోణాలు, 4 కోణాలు అవి. ఓకే, నోట్ చేసుకోండి.